మాది గడేకల్ గ్రామము. మాది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాది లోన్ ఉంది. పొద్దున లోన్ ఉంటే ఆదోనికి వచ్చినాం. 12 కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రప్ప దగ్గర 5 lakhs తీసుకున్నాం. ఆయన రాజు ఇచ్చినాడు. తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర కడదాం అన్నప్పుడు 50,000 తక్కువ ఉంది. ఇక్కడ మా అన్నోళ్ళది రిలయన్స్ ఆదోన్లో రిలయన్స్ ట్రెండ్ ఆపోజిట్లో మారుతి వైన్స్ దగ్గర మా అన్నోళ్ళది షాప్. అది అక్కడ 50,000 ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం. 12:55కి అట్లా వచ్చి తీసుకున్నాము. ఇంకా 5 minutes 1 కల్లా వచ్చినాం రిటర్న్. 1 కల్లా ఎవడో గ్లాస్ పగలు కొట్టి కరెక్ట్గా లొకేషన్ ఉండే కాడే తీసుకొని వెళ్ళిపోయినాడు. డ్రా చేసి మేము తీసుకొని అట్లా డాష్ బోర్డ్లో పెట్టినాం ముందర. అసలు ఎవరికి తెలియదు. అక్కడ నుంచి పొద్దున్నే వచ్చినాము. ఇంకా 5 minutesలో చేసినారు ఇట్లా. రిలయన్స్ ట్రెండ్ దగ్గర మారుతి వైన్స్ విండో గ్లాస్ పగలు కొట్టి తీసుకున్నారు. తెలీదు ఎవరు వచ్చినారు, చేస్తున్నాం. తెలీదు ఎవరి మీద. మేము ఇక్కడే ఈ రోజే వచ్చినాం చాలా రోజుల తర్వాత. ఆదోని మాది గడేకల్, అనంతపూర్ డిస్టిక్, ఉరుకొండ తాలూకా. రఘు. పంట పండించిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో రెన్యువల్ కోసం వెళ్తే ఇంకొక 50,000 తక్కువ పడినాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆగి, వాళ్ళకి తెలిసిన వారి దగ్గర మా షాప్లో 50,000 రూపాయలు తీసుకోవడానికి ఆగినారు ఇక్కడ. దాన్ని ఎవరో బ్యాంక్ ఎక్కడైతే డ్రా చేశారో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫాలో అప్ అయ్యి కాలు ఆపిన వెంబడే వీళ్ళు ఇద్దరు కలిసి బ్యాంక్లోకి వెళ్ళారు, వైన్ షాప్లోకి వెళ్ళారు. వచ్చే లోపల గ్లాస్ పగలు కొట్టి 50,000 తీసుకుపోయారు. 5 లక్షల రూపాయలు పోయింది 50,000 తీసుకొచ్చే లోపల. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, ఆదోని. ఒక్క క్షణం సీసీ కూడా పనిచేస్తుంది.